అండ్ కానీ కొన్ని హర్రర్ మూవీస్ తీసినప్పుడు కొంతమంది డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, మాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరిగాయి, కొన్ని లొకేషన్స్లో మేము ఈ సినిమా తీస్తున్నప్పుడు కొన్ని మాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాయని చాలామంది చెప్తారు. అలాగే ఈ హర్రర్ మూవీ మరణం మూవీ తీస్తున్నప్పుడు మీకు ఎలాగైనా ఏమన్నా కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరిగాయా, లైక్ పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ అలా? లేదు. హాంటెడ్ హౌసెస్లో అట్లా అయితే మేము చేయలేదు. జనరల్గా అలా చేసినప్పుడు వస్తుందని అంటారు. బట్ ఫారెస్ట్లో షూట్ చేస్తున్నప్పుడు మాత్రం ఒకసారి బాగా డ్రిజ్లింగ్ వచ్చి కంప్లీట్ డార్క్లో అన్నమాట. ఇంకా జనరేటర్ లైట్ ఆపితే ఒక్కటి కూడా కనిపించదు. అలాంటి థిక్ ఫారెస్ట్లో ఆ సీన్ కరెక్ట్గా చేస్తున్నప్పుడు సడన్గా నాకు అప్పటికే వార్న్ చేస్తున్నారు, చాలా పెద్ద ఏమంటారు అడవి పంది తిరుగుతుంది, అది కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఫెన్స్ని కూడా గుద్దుకొని వెళ్ళిపోతుందని అన్నారు. ఏ ఫారెస్ట్ సార్ ఇది? ఇది చిలుకూరు వికారాబాద్ మధ్యలో ఉండేది. అక్కడ షూట్ చేసాం. షూట్ చేసినప్పుడు అన్నారు చాలా సార్ జాగ్రత్తగా ఉండండి, అందుకే ఫ్లాష్ లైట్ వేసుకొని ఎదురుగుంటా ఫామ్ హౌస్ వాళ్ళు కూడా భయపడి పెడుతున్నారంటే నేను పట్టించుకోలేదు, ముందు కెమెరా పెట్టేశాను. సడన్గా షార్ట్ చేస్తున్నా సడన్గా అరిచింది అది దూరం నుంచి. అది అరిచినప్పుడు అందరు రియాక్షన్ చూడాలి. నా భయం ఏంటి, అక్కడ అప్పుడు శ్రీది కాదు షార్ట్, వేరే అమ్మాయి ఉంది. ఈ ఎవరిని గుద్దిసినా పర్లేదు, అది వచ్చి అమ్మాయిని గుద్దిస్తుంది అంటే లేట్ ప్రాబ్లం. నా ఫోకస్ అంతా అమ్మాయి మీద ఉంది, ఈ అమ్మాయి సేఫ్గా ఉందా లేదా, ఇప్పుడు అది ఎట్టి నుంచి వచ్చి గుద్దేస్తుంది. లిటరల్గా అది సూపర్ ఎక్స్పీరియన్స్. అది ఆనకొండ సినిమాలో మనం ఎక్కడికి వెళ్తే ఆనకొండ ఎట్టి నుంచి వస్తుంది. నాకు అప్పటి నుంచి అనిపించింది ఒక వైల్డ్ దాని మీద కూడా ఒక సినిమా చేయాలని, ఒక వైల్డ్ యానిమల్ మీద. ఇప్పుడు షార్క్ మీద అటు మీద స్టీఫెన్ స్పీల్బర్గ్ తీశారు కదా. బట్ అంటే మన తెలుగు ఆడియన్స్ ఇప్పుడు ఇవాల్వ్ అవుతున్నారు కదా, ఇప్పుడే ఐడియల్ చూస్తున్నారు. అంటే మనం చెప్పే విధానం బాగుంటే ఏ కైండ్ ఆఫ్ స్టోరీ అయినా యాక్సెప్ట్ చేస్తారు. తెలుగు వాళ్ళు చేయరు అనేది అబద్ధం. సో అలాంటిది ఒకటి. తర్వాత దీనికి దెయ్యం మేకప్ వేసిన తర్వాత ఓన్లీ లైట్స్ తన రూమ్ లో ఉంటాయి. ఈ పోస్టరే. అయితే ఒక రోజు ఏమైందంటే ఈ అమ్మాయికి ఐస్ ఇదేసాం కదా, కూర్చోబెట్టి లైట్స్ ఆఫ్ చేసి ఈతలో టీం అందరు ఇట్టున్నారు, సైలెన్స్ ఉండండి అందరు చెప్పాను. అయితే మేము ఎందుకో తెలియదు, అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి పాప ఒక్కరితో కూర్చుంది అక్కడ కూర్చుని మీద. బ్యాక్గ్రౌండ్ లో ల్యాంప్ ఉంది, మీ వెనకాల ల్యాంప్ ఉంది కదా, ఇప్పటికీ నాకు ఫోటో ఉంది. ఎవడో వెళ్ళాడు వాటర్ బాటిల్ గజ్జమని వాటర్ బాటిల్ వదిలేసాడు. అని తర్వాత ఏమైందంటే మేడం చూసి భయం వేసింది ఒకసారి. వాడు భయపడేది నాకు నచ్చి సేమ్ లైట్ డిజైనింగ్ ని నేను వాడాను. ఇంకొకటి ఏమంటే వాళ్ళు వచ్చి వెళ్ళారో నాకు తెలియదు, బికాస్ నేను లెన్స్ పెట్టుకుని నాకు కనిపించదు. ఓకే ఏంటంటే కనిపించదు, ఎదుర్కొంటే పెట్టుకున్నప్పుడు నాకేం కనిపించదు. మాకు తెలియదు వాటర్ బాటిల్ వెళ్ళాడు లోపల బాటిల్ వదిలేసాడు. నేను లెన్స్ పెట్టుకొని అదంతా వేసుకొని ఎదుర్కొంటే మనుషులు ఎవరు కనిపించదు. నాకు ఎవరు వచ్చారు ఎవరు లేదు నాకు తెలియదు. ఆ షార్ట్ అయినప్పుడు నన్ను తీసుకెళ్లేవాళ్ళు పాపం శ్రీనివాస్ గారు. నేను అప్పుడే లోపలికి వెళ్ళాను రూమ్ లో. ఏమైందంటే మేడం మేడం ఇలా కూర్చొని ఉంది అక్కడ. నేను ఇమీడియట్ కెమెరా పిలిచా, ఈ షార్ట్ అదిరిపోయింది, ఇదే లైట్ పెట్టి ఏ ఎక్స్ట్రా లైట్లు పెట్టద్దు, కెమెరాలు అలా ముందు తీసుకెళ్ళి అమ్మాయిని అటు తిప్పి కూర్చోబెట్టాను అన్న. సో నాకు ఇష్టం లైట్ తో ఆడుకోవడం, నాకు చాలా ఇష్టం, ఐ ఎంజాయ్ మై క్రాఫ్ట్. సో అప్పుడు ఏమైంది, దీనికున్న ప్లస్ పాయింట్ ఏం చేశారు, మామూలుగా శ్రీని ఎందుకు పెట్టారు అన్నారు. ఇది నాకు తర్వాత తెలిసింది. దీనికున్న బ్రాడ్ షోల్డర్ పర్సనాలిటీ, ఆ లాంగ్ హెయిర్ దూరం నుంచి చూస్తే టప్పని పడుతుంది ఎవరికైనా. తన ల్యాంప్ పట్టుకొని చీకట్లోకి వెళ్ళి, నిజంగా తన ల్యాంప్ పట్టుకొని చీకట్లో డెన్స్ ఫారెస్ట్ లో వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఎవడైనా చూస్తున్నాడు అనుకోండి షూటింగ్, ఏమైందంటే ఎవడైనా చేస్తే ఒకడు భయపడుతున్నారు. సో ఆ బాడీ లాంగ్వేజ్ ని వాడితే అసలు ఇక మగవాళ్ళు అయితే తుల్లిపోతారు. కొడితే సీన్ కూడా చేసి